హలో, హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీ మనసుకు నచ్చే ప్రముఖ రచయితలు కేవి లక్ష్మణరావు గారు రచించిన పరామర్శ అనే కామెడీ కథను చదివి వినిపించబోతున్నానండి. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే సుందర్ మరీ దీనంగా ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. గాలి తీసేసిన బెలూన్లా పేలిపోయిన టైర్లా కనిపిస్తున్న భర్త మోము చూసిన కాంతి, అయ్యో రామా, అంత దిగులెందుకండి అని అడిగింది. దిగులు కాక మరేమిటి అంటూ తన కుడి చేతి చూపుడు వేలుపై వచ్చిన గోరు చుట్టుని చూపిస్తూ అన్నాడు. ఇది ఓ దెబ్బేనా అని నిట్టూరుస్తూ వేడివేడి కాఫీ అందిస్తూ తాగండి అంది కాంతి. కాఫీ తాగాలన్న ఆత్రంలో అలవాటులో భాగంగా కుడి చేత్తో కాఫీ కప్పు అందుకోబోతూ గోరు చుట్టూ అడ్డొచ్చి అబ్బా అన్నాడు సుందర్. అంతే, ముందుగా వేలుపైనున్న నిమ్మకాయ కప్పులో పడింది. వేడి కాఫీ హోళీ పండుగ నాడు రంగునీళ్లు పడ్డట్టుగా చుక్కలు చుక్కలుగా సుందర్ చేతిపై పడ్డాయి. పాపం, సుందర్ అరుపు కిందపడి 10 ముక్కలైన కప్పు ముక్కల్లో కలిసిపోయింది. తెలుగు సినిమా క్లైమాక్స్లో జరిగినట్టుగా ఇన్ని ఘోరాలు ఒకేసారి జరగడం చూసి తట్టుకోలేకపోయిన ఆయన భార్యామణి కాంతి, అయ్యయ్యో పాపిష్టి దాన్ని, క్షమించండి, ఎద్దు పుండుపై కాలిపోటులా మిమ్మల్ని బాధ పెట్టానంటూ భర్తని ఓదార్చే ప్రయత్నంలో ఆ గోరు చుట్టూ ఉన్న చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. కిరీటం కింద పడిపోతే బయటపడిన రాజుగారి తలకాయలా ఉన్న ఆ గోరు చుట్టూ కాంతి నొక్కుడుకు ఎర్రగా మారింది. ఇవే అని ఏడవలేక అరుస్తూ అన్నాడు సుందర్. అయ్యో, మళ్ళీ ఘోరం జరిగిపోయింది. పొరపాటున ఎడమ చేతికి బదులుగా కుడి చేతికి నా చేతుల్లోకి తీసుకున్నానండి. అయినా కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని కవి గారెప్పుడూ అన్నారు అని ఆమె సమర్థింపుగా అంటుంటే, ఇప్పుడు అనవసరమైన సంభాషణ చేయకు అని సగం గుండు గీయించుకొని లేచిన వాడిలా చిరాగ్గా మొహం పెడుతూ అన్నాడు సుందర్. అదుగో, మరలా చిరాగ్గా ఫేసు పెట్టొద్దు. అయినా పుండుకు పుల్ల మొగుడంటారు, తగిలిన చోటే తగలటం రివాజు మళ్ళీ సమర్థించుకుంది కాంతి. సామెతలు పాత పాటలతో నా కోపం చల్లార్చాలని చూడకు, నా కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. మళ్ళీ కాఫీ పట్టుకురా, తాగి చల్లారతాను అన్నాడు. కొద్దిసేపటికి ఇందా కాఫీ అంటూ ఈసారి ఎడమ చేతికి అందించింది కాంతి. కాఫీ తాగుతూ, కాంతి, అల్లుడు గారి గోరు చుట్టూ తగ్గిందా అని మీ అమ్మ కానీ నాన్న కానీ బావగారు మీ బాధ తగ్గిందా అని మీ బ్రదర్స్ కానీ మాట వరుసకైనా ఫోన్ చేసి పరామర్శగా అడిగారా? ఇంటల్లుడంటే అంత లోకువా, అంత అలుసా? ఇదెక్కడి సోద్యమండి? కాఫీ చుక్క వేలిపై పడిందని, మంచం కోడు కాలికి తగిలిందని, గోరు చుట్టూ వచ్చిందని పరామర్శించడానికి రమ్మంటారా ఏంటి? బుగ్గలు నొక్కుంటూ అంది కాంతి. తాగేసిన కాఫీ కప్పు కాంతి చేతికి అందిస్తూ, కట్టుకున్న భార్యకే నా బాధ పట్టనప్పుడు ఇంకా వాళ్ళకేం అర్థమవుతుందిలే అన్నాడు. అదుగో, ఆ పొల్ల విరుపు మాటలే వద్దనేది అంటూ విసుక్కుంది కాంతి. శ్రీవారికి గోరు చుట్టూ లేచింది. తక్షణమే పరామర్శకు రండి అంటూ భర్త మాటలకు ఉడికిపోయిన కాంతి అందరికీ వాట్సాప్లో మెసేజ్లు పెట్టేసింది. 2 గంటలు గడిచాయి. బాధపడుతూనే నిద్రలోకి జారుకున్న సుందర్, అల్లుడు గారు గోరు చుట్టూ తగ్గిందా అంటూ అత్తమామల పలకరింపుతో దిగ్గున ఉలిక్కి పడుతూ లేచాడు. కొంచెం తగ్గిందండి బదులిచ్చాడు. రెస్ట్ తీసుకోండి అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ వెనకే కాంతి బ్రదర్స్ మరదళ్ళు వరుసగా దేవుని దర్శనం చేసుకుంటున్నట్లుగా అందరూ ఇప్పుడెలా ఉంది అని మాట వరుస కడుగుతుంటే, 1వ తరగతి పిల్లాడు 2వ ఎక్కం అప్పచెప్పినట్లుగా చెప్పిందే చెప్పక తప్పలేదు సుందరికి. ఏమండి ఇప్పుడు అంటూ కాంతి లోపలికి రాబోతుండగా, ఏంటి
నువ్వు నన్ను పరామర్శించడానికే వచ్చావా అన్నాడు. కాదండి, బంధువులు వచ్చారుగా, వాళ్ళకి వంట చేయటానికి సరుకులు కావాలి, ఇదిగోండి లిస్టు రాశానండి అంటూ జేబులో పెట్టింది లిస్టు చూసి జేబులో డబ్బు చూసుకుంటున్న సుందర్ తప్పక బయటకు వెళ్ళబోతుండగా అతని అమ్మ నాన్న, అక్క, చెల్లి, బావలు, పిల్లలు అందరూ గుమ్మలోకి వస్తూనే గోరు చుట్టు తగ్గిందా అంటూ మూకుమ్మడిగా అడిగారు. సుందరికి పరామర్శించడానికి వచ్చినట్లుగా లేదు, అందరూ మూకుమ్మడిగా దాడి చేసినట్లు అనిపించింది సుందరికి. అంతలో ఓ కుర్రాడు, భలే ఉందే అంకుల్, వేలికి నిమ్మకాయ అంటూ పట్టుకు లాగాడు. బాబోయ్ అంటూ అరిచాడు సుందర్. అందరూ చుట్టూ మూగారు ఏమైందంటూ. ఏమీ కాలేదు, కోరి ముప్పు తెచ్చుకోవడం అంటే ఇదేనేమో అనుకుంటూ లోపలికి వెళ్ళి, నా వాళ్ళని ఎందుకు రమ్మన్నావు అంటూ కాంతిని అడిగాడు కోపంగా. నాకు అందరూ ఒకటేనండి, మీ వాళ్ళేంటి నా వాళ్ళేంటి, అందుకని అందరికీ మెసేజ్ సెండ్ చేశాను, గొప్ప పని చేసినట్లుగా గర్వంగా ఫీల్ అవుతూ చెప్పింది కాంతి. ఇల్లంతా బంధువులతో నిండిపోయింది. గోరు చుట్టు మాటేమో కానీ పరామర్శతో జేబు ఖాళీ అవుతోందనుకుంటూ దీనంగా మార్కెట్కి దారి తీశాడు సుందర్. కథ సమాప్తం. ప్లీజ్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.